అంటే గట్టు కంట్రోల్ చేస్తదండి? చేస్తది. అంటే ఇప్పుడు ఏది ఈ కెమికల్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అయినాయి సర్క్యులేషన్లోకి వెళ్తాయి. ఇప్పుడు నేను చెప్పిన మీకు ఎంకెఫ్లిన్ సిస్టమ్ వండర్ఫుల్ కదా. రాత్రి మిల్క్ తాగితే నిద్ర వస్తుంది, చాలా కరెక్ట్ అది. ఇందులో ప్రొడ్యూస్ చేసే కెమికల్ వెళ్ళి ఆ నిద్రపోయే సిస్టమ్ని సప్రెస్ చేసి నిద్ర వచ్చేస్తుంది. ఇది ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బేసిక్ ప్రూఫ్. ఇట్లాంటిది థింగ్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్. ప్రాబ్లీ నాకే బోల్డ్ తెలియవేమో, బట్ దే ఆర్ మోర్ కాంప్లెక్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. ఈచ్ ఫుడ్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ మెకానిజం ఆఫ్ యాక్షన్. ఇప్పుడు దీన్ని బట్టి మూడ్ స్వింగ్స్. ఎస్. నేను ఒక చోట ఎవరో ఒక వీడియోలో చూసినప్పుడు ఒక మనిషి పని చేయాలి అంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తాడు. ప్రొకాస్టినేషన్. ఒక డాక్టర్ గారు ఏమంటాడంటే, ఒకప్పుడు ప్రొకాస్టినేషన్ అంటే వాడి యాటిట్యూడ్ ప్రాబ్లము, లేకపోతే వాడికి ఏదో ప్రాబ్లం ఉంది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు గట్లో ఉన్న బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వాడు ప్రొకాస్టినేట్ చేయొచ్చు. అసలు మెయిన్ రీజన్ అదే కావచ్చు. మూడ్ స్వింగ్స్ అనేవి రావటానికి ఈ గట్ చాలా కారణం అవుతుంది అనేది రైటా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్. తప్పకుండా ద ఫుడ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఇన్ దట్. మీరు ఒకటి తింటే ఒకలా ఉంటారు, ఒకటి తింటే ఒకలా ఉంటారు అనేది మీకే తెలిసిపోతుంది. అయితే ఇట్ ఈస్ సచ్ ఎ వేరియబుల్ థింగ్. చాలామంది అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. బోర్ కొడుతుందిరా వెళ్ళి ఏదైనా తిందామని. యాక్చువల్లీ బోర్ కొట్టడానికి తినడానికి సంబంధం చాలాసార్లు బోర్ కొడుతుందనే తింటాం లేదు. అని తర్వాత ఇక్కడ అక్కడ ఫ్రీగా వస్తుంది, అది తినేద్దామని. ఐ థింక్ దీస్ ఆర్ వెరీ పిక్యూలియర్ కంట్రోల్. ద బ్రెయిన్ కంట్రోల్స్ ఇన్ ఇట్స్ ఓన్ డిఫరెంట్ వే డిపెండింగ్ ఆన్ ది ఆపర్చునిటీ, అవైలబిలిటీ అండ్ దట్ పర్టిక్యులర్ సిస్టమ్ అని. సో కొంతమందికి ఇప్పుడు దే ఆర్ ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అని ఉంటుంది, బట్ దేర్ బ్రెయిన్ ఈజ్ కండిషన్డ్ ఫర్ ఐస్ క్రీమ్. కొంతమంది నేను అది తిన్ను, నాకు ఇష్టం లేదు అంటారు. ఈవెన్ దో ఇట్ ఈస్ ద గుడ్ ఫుడ్, వీ నో బై ఆల్ మీన్స్, నాకు అది నచ్చదు అంటారు. ఇంట్లో దిస్ ఈజ్ ద కరెంట్లీ ఈ స్కూల్ చిల్డ్రన్తో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అవును వాళ్ళు మాకు ఇది నచ్చదు, ఇది బయట నుంచే తీసుకోవాలి. అది ఏమిటో అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ మోర్ సైకలాజికల్ అండ్ ప్రజెంటేషన్ ఇష్యూస్ రాదర్ దాన్ మన సైన్స్ ప్రకారం అది ట్రూ క్యాలరీ ఈల్డ్, ట్రూ ఇవన్నీ ప్రాబబ్లీ కాదేమో. అండ్ సచ్ ఫుడ్స్ మే ఆర్ మే నాట్ బి డేంజరస్. రైట్ నౌ ఐ వోంట్ డేర్ టు సే దట్ దే ఆర్ డేంజరస్ అని నేను అన్ను. దే ఆర్ అఫ్ కోర్స్ అన్వాంటెడ్ ఫుడ్స్. ఇప్పుడు ఈ పిజ్జాలు, బర్గర్లు తినే వాళ్ళకి నిజంగా జబ్బులు వస్తున్నాయి అంటే ఏం లేదు, వెయిట్ పెరుగుతుంది. They become chubby, they become susceptible for small infections. But అవి తినాలా తినకూడదా అనేది nobody can dare and come into an open forum and తినకూడదు అని చెప్పలేకపోతున్నారు. చెప్పడానికి there is no forum that are a scientific data to say you eat this something wrong. Okay, ఒక రోజు పిజ్జా తిన్నాడు, ఓకే, ప్రతిరోజు పిజ్జా తింటానంటే ఓకే, these two are understandable. I think we are coming to very baseline understanding in a public forum.